الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له أشهد أن لا إله إلا الله وأشهد أن محمدا عبده ورسوله أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. عن أبي هريرة رضي الله تبارك وتعالى عنه عن رسول الله صلى الله عليه وسلم قال: من كان يؤمن بالله واليوم الآخر فليقل خيرا أو ليصمت، ومن كان يؤمن بالله واليوم الآخر فليكرم جاره، ومن كان يؤمن بالله واليوم الآخر فليكرم ضيفه. رواه البخاري ومسلم. సర్వ ప్రశంసలు, సర్వ పొగడ్తలు, సర్వ కీర్తనలు ఆ అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ వహ్దహు లా షరీక లహు కు చెందుగాక. ఎవడైతే ఈ సర్వలోకాలను, సర్వ ఆకాశాలను, సర్వ భూమండలాలను, సూర్య నక్షత్రాలను మనం ఏది చూస్తున్నామో, ఏవైతే చూడలేకపోతున్నామో వాటన్నిటికీ ఒకే ఒక్క సృష్టికారకుడైన ఆ అల్లాహ్కు మాత్రమే చెందుగాక. మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, ఆయన కుటుంబీకులపై, ఆయన అనుచరులపై, ప్రళయం వరకు రానున్న సత్యమూర్తులపై అల్లా యొక్క శాంతి మరియు కరుణ కటాక్షాలు కురియుగాక. ప్రియాతి ప్రియమైన సోదరులారా, పెద్దల్లారా, ఈరోజు నా అంశం నాలుక యొక్క ఉపద్రవాలు. మనం ఏదైతే మాట్లాడుతున్నామో, ఏదైతే మనం పలుకుతున్నామో, ప్రతి పలుకు మన ఆలోచన పరంగా సత్యమైనదిగా, ఉత్తమమైనదిగా, ఇతరులకు మేలు చేసినట్లుగా, అలాగే ఇతరులకు దానివల్ల ప్రయోజనం ఉన్నట్టుగా మనం మాట్లాడాలి, మనం పలకాలి. మా పలుకులు ఒక వజ్రంలాగా మంచిగా తప్పనిసరిగా ఉండాలి. అలాగే మరోవైపు ఇదే నాలుకతో మనం అల్లాహ్ను స్మరిస్తాము, అల్లాహ్ను పొగుడుతాము, అలాగే అల్లాహ్ యొక్క కీర్తనలు మనం కీర్తిస్తాము. దీనివల్ల అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాకు ఎంతగానో పుణ్యాలు, ప్రతిఫలాలు ప్రసాదిస్తాడు. చివరికి మన యొక్క ప్రార్థనలు అంగీకరించి ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాకు మన్నింపును ప్రసాదిస్తాడు. దీని కారణంగా మనం ఇన్షా అల్లాహ్ తబారక వ తఆలా స్వర్గవాసులు కాబడతాం. కనుక మనం ఈ నాలుక గురించి, మనం మాట్లాడే మాటల గురించి ఎంతగానో
ఉత్తమమైన రీతిని, ఉత్తమమైన దారిని, మన మాటరికం ఎలా ఉండాలనే విషయాలను కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మాకు ఖురాన్లో తెలియజేశారు. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇలా సూరతుల్ అహ్జాబ్లో తెలియజేశాడు. 71 మళ్ళీ 71 ఆయతో ఇలా తెలియజేశాడు. యా అయ్యుహల్లదీన ఆమను తక్కుల్లాహ వకూలు కౌలన్ సదీదా. ఓ విశ్వాసులారా, మీరు అల్లాహ్తో భయపడండి. మీరు ఏదైతే మాట్లాడుతున్నారో ఆ మాటను చక్కగా మాట్లాడండి, సూటిగా మాట్లాడండి, న్యాయంగా మాట్లాడండి, సత్యంగా మాట్లాడండి. కూలు కౌలన్ సదీదా అంటే ఇవన్నీ దాంట్లో ఇముడ్చుకొని ఉంటాయి. మరియు అల్లాహ్ చెప్పాడు, యుస్లిహ్ లకుం అఅమాలకుం, దానివల్ల మీ యొక్క కార్యాలు చక్కదిద్దబడతాయి. వయగ్ఫిర్ లకుం దునూబకుం, మరియు మీ యొక్క పాపాలు క్షమించబడతాయి. వమన్ యుతిఇల్లాహ వ రసూలహు ఫఖద్ ఫాజ ఫౌజన్ అజీమా. ఎవరైతే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త యొక్క అడుగుజాడల్లో నడుచుకుంటారో, వారి విధేయతను పాటిస్తారో, వారు ఒక ఉన్నతమైన శిఖరాన్ని, విజయాన్ని పొందుతారు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరతుల్ అహ్జాబ్లో తెలియజేశారు. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మన నోరు గురించి ఇలా తెలియజేశారు. హజరత్ అబూ హురైరా రలియల్లాహు తబారక తఆలా అన్హు దాన్ని ఇలా ఉల్లేఖించారు. మన్ కాన యుమిను బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిర్ ఫల్యకుల్ ఖైరన్ ఔ లయస్ముత్. ఎవరైతే అల్లాహ్ను మరియు ప్రళయ దినాన్ని విశ్వసిస్తున్నారో వారు మంచిని మాట్లాడండి, లేకుంటే నిశ్శబ్దముగా ఉండండి. ఏమి మాట్లాడుతున్నా అవసరం లేదు. ఏమో తోచింది మాట్లాడడం, అందరూ మాట్లాడుతున్నారు అనేసి ఏమంటే అది వాగడం మంచిది కాదు. వాగేటప్పుడు అనేక రకాలుగా, కొన్నిసార్లు మంచి శబ్దాలు రావచ్చు, మంచి పదాలు రావచ్చు, కొన్నిసార్లు చెడు పదాలు రావచ్చు. దానివల్ల ఇరుగు పొరుగు మా తోడు ఉన్నవారికి మా పట్ల ద్వేషం పెరగచ్చు. అలాంటప్పుడు మాకు వాళ్ళ ముందర సిగ్గుచేటుగా మనం అక్కడి నుండి లేచిపోవలసి వస్తుంది. కనుక మాట్లాడినట్లయితే ఆలోచించి, 1కి 10 సార్లు ఆలోచించి, ఈ మాట మంచిదా, ఈ మాట వచ్చేసి చాలా సున్నితంగా ఉందా, నా మాట వచ్చేసి కరుణగా ఉందా, అతనిపై ఎలాంటి నా వైపు నుంచి బలవంతంగా మోపినట్లు నా మాట లేదు కదా అని ఆలోచించి 1కి 10 సార్లు ఆ మనిషిని మనం సంభాషణ చెయ్యాలి. అందుకనేసే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏ విధంగా తెలియజేశారంటే, అల్లాహ్ను ప్రళయ దినాన్ని విశ్వసించేవాడు మాట్లాడితే మంచిని మాట్లాడాలి, ఉత్తమమైన రీతిలో మాట్లాడాలి, లేకుంటే మాట్లాడాల్సిన అవసరమే లేదు అంటున్నారు. అల్లాహ్ అది కూడా విశ్వాసంతో ముడి చేశారు, మామూలు విషయం కాదు. మన విశ్వాసంతో, అల్లాహ్పై విశ్వాసంతో, ప్రళయ దినంపై విశ్వాసంతో మాకు ముడిపెట్టి ఈ విధంగా తెలియజేస్తున్నారు. అందుకే కదా మన కొంతమంది పెద్దవాళ్ళు తెలుగులో కూడా చెప్తారు, నోరు మంచిది ఉంటే ఊరు మంచిది ఉంటారు. కనుక మమ్మల్ని ఎవరో ద్వేషిస్తున్నారు, మమ్మల్ని ఎవరో చెడుగా మాట్లాడుతున్నారంటే మా నోరును మనం ముందుగా తెలుసుకోవాలి, తర్వాత మనం ఊరుని మనం గమనించాలి. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు రెండవ విషయం ఏం తెలియజేశారంటే, వమన్ కాన యుమిను బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిర్, మరి ఎవరైతే అల్లాహ్ను మరియు ప్రళయ దినాన్ని విశ్వసిస్తున్నాడో ఫల్యుక్రిమ్ జారహు, అతను తన సోదరుడిని లేక తమ ఇంటి పక్క ఉన్న ఇరుగు పొరుగు వారిని ఏం చెయ్యాలి, చాలా ఉన్నతంగా వాళ్లకు మర్యాద అనేది తప్పనిసరిగా ఇవ్వాలి. అదే ప్రకారం మూడో విషయం తెలియజేశారు ఈ హదీస్లో, మన్ కాన యుమిను బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిర్ ఫల్యుక్రిమ్ ضيفహు, మరి ఎవరైతే
అల్లాను మరియు ప్రళయ దినాన్ని విశ్వసిస్తున్నారో వారు తప్పనిసరిగా తమ అతిథిని గౌరవించాలి. కనుక ఎలాంటి పరిస్థితిలో ఎవడైనా వచ్చినా మన ఇంటికి మన గుమ్మం తొక్కి వచ్చిన తర్వాత అతను మనకు అతిథుడైపోతాడు. అతను ఎలాంటి దుర్మార్గుడైనా ఎలాంటి వ్యతిరేక అయినా మా ఇంటికి వచ్చిన తర్వాత అతను అతిథుడవుతాడు. అలాంటప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, అతన్ని తప్పనిసరిగా గౌరవించాలి. మన ఇరుగు పొరుగు ఉన్న వారిని కూడా మనం తప్పనిసరిగా గౌరవించాలి. అరే వాళ్ళదేమి వీళ్ళేమి మనకంటే చిన్నవాళ్ళు, మనకంటే పేదవారు, మనకంటే హీనమైన వాళ్ళు, మనకంతా ఉండాలి, మా చుట్టుపక్కల ఉండే వాళ్లతో మనం మాట్లాడకుండా వాళ్ళను గౌరవించకుండా ఉన్నట్లయితే అది అహంకారానికి గురి చేస్తుంది. కనుక కొంతమందిని మనం చూస్తాం, చాలా డబ్బు ఉంటుంది, పెద్ద బంగ్లా ఉంటుంది, చుట్టుపక్కల చిన్న చిన్న ఇళ్ళు ఉంటాయి, పేదవారు ఉంటారు. కొంతమంది ధనవంతులు వాళ్లతో మాట్లాడడం కూడా వాళ్ళ అహంకారానికి తక్కువ అవుతుందనేసి ఇరుగు పొరుగు వాళ్లతో మాట్లాడరు. అలాంటప్పుడు ఈ హదీసును మనం గుర్తు చేసుకోవాలి. అరే నేను ఏ అహంకారాన్ని ప్రవర్తిస్తున్నాను, నేను ఏ అహంకారంతో నా ఇరుగు పొరుగు వారిని నేను మాట్లాడకుండా నేను చాలా నిశ్శబ్దంగా ఉన్నాను, లేక వాళ్లను నేను గౌరవించడం లేదంటే మనిషి తనకు తాను తెలుసుకోవాలి. అక్కడ ఏం తెలుసుకోవాలి? మన్ కాన యుమిను బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిర్ అంటే నేను నా ఇరు ప్రక్కల ఉండే వాళ్లతో నేను గౌరవంగా ప్రవర్తించడం లేదు అంటే నాకు అల్లాహ్పై మరియు అల్లాహ్ యొక్క ప్రళయ దినంపై నాకు విశ్వాసం లేదన్నమాట. కనుకనే నా ఇరుగు పొరుగు ఉన్న వాళ్లను నేను గౌరవించకుండా మా ఇంటికి వచ్చిన అతిథిని అతను పేదవాడు లేక ఇతర సబబు వల్ల ఉన్నట్లయితే నేను వాడిని గౌరవించకపోయినట్లయితే నేను అవిశ్వాసంలో ఒక భాగంగా పరిగణించబడతాననేసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు. కనుక నా ప్రియమైన సోదరులారా, ఈ నాలుక అనేది, ఈ నోరు అనేది అల్లాహ్ వైపు నుంచి మనకు ప్రసాదించబడిన అతి గొప్ప మనకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చిన ఒక అతి గొప్ప మనకు ప్రసన్నత అనేసి మనం అనుకోవాలి. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ నాలుకను ఎలాంటి ఎముక లేకుండా చాలా చిన్నదిగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాకు తయారు చేశాడు. అలాగే ఈ నాలుక ద్వారా ఏదైతే మనం మాట్లాడతామో దానివల్ల మాకు పుణ్యాలు శుభాలు కూడా ప్రసాదించబడతాయి. అలాగే అల్లాహ్తో ఈ నాలుక ద్వారా మనం దువా చేసినట్లయితే మా యొక్క కష్టాలు నష్టాలు కూడా దూరం అవుతాయి. అలాగే ఇదే నాలుక ద్వారా మనం యొక్క తప్పుడు మాటలు మాట్లాడి లేక వేరే విధానంగా మనం తప్పుడు మార్గంలో కుట్రలు కుతంత్రాలకు లేక ఇతరుల పట్ల చెడుగా మనం ఈ నోటితో మాట్లాడినట్లయితే ఆ నోరే మనకు అల్లాహ్ దగ్గర శాపంగా మారుతుంది. తరువాత ఈ నోటి యొక్క పాపాల వల్ల మనం నరకానికి కూడా గురి కాబడే అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ నోరును మనం చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. దాన్ని మనం ఎలా పడితే అలా వాడకూడదు. అలాగే ఈ నోటి ద్వారా మనం పుణ్యాలు చేసినట్లయితే అల్లాహ్ దగ్గర పరలోకంలో ఆ పుణ్యాలను మనం చూస్తాము. ఒకవేళ మనం దీనిని పాపాల వెంట మనం ఈ నోటిని మనము నడిపినట్లయితే పరలోకంలో మనం నరకానికి పోయే అవకాశం కూడా ఉంటుంది. మనలో చిన్న పిల్లలు ఉండేవాళ్ళు తమ నోటిని తమ నాలుకను మంచి వైపు మరల్చుటకై ప్రయత్నించాలి. అలాగే ఎవరైతే పెద్దోళ్ళు ఉన్నారో వారు చిన్నప్పటి నుండి వారి నోరుకు ఎలాంటి హద్దు లేకుండా తమ ఇష్టానుసారంగా మాట్లాడుతూ పెద్దలయ్యారో వాళ్ళు కూడా నేర్చుకోవాల్సిన విషయం ఏమంటే వాళ్ళు తమ భాషను అలాగే తమ నాలుకను అదుపులో పెట్టుకున్నటకై తప్పనిసరిగా కృషి చేయాలి. ఏమోలే మేము చిన్నప్పటి నుండి ఇలాగే మాట్లాడుతున్నాం, ఇప్పుడు కూడా అలాగే మాట్లాడతామంటే అది సరికాదు. మనము ఎప్పుడైతే తప్పును తెలుసుకుంటామో అప్పుడు తప్పనిసరిగా సరిదిద్దుకోవాలి. దానివల్ల మా పాపాలు క్షమించబడతాయి. అదే ప్రకారం అందుకనేసే
అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేశాడు, యా అయ్యుహల్లదీనా ఆమను లా యస్ఖర్ ఖౌమున్ మిన్ ఖౌమిన్ అసా అన్ యకూను ఖైరన్ మిన్హుం వలా నిసాఉన్ మిన్ నిసాఇన్ అసా అన్ యకున్న ఖైరన్ మిన్హున్న వలా తల్మిజు అన్ఫుసకుమ్ వలా తనాబజు బిల్ అల్కాబ్ బి'సల్ ఇస్ముల్ ఫుసూక్ బఅదల్ ఈమాని వమన్ లం యతుబ్ ఫఉలైక హుముజ్ జాలిమూన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు, మనం ఈ భాషను, ఈ నాలుకను ఏ విధంగా మనం చక్కదిద్దుకోవాలంటే, ఎవరైతే మన చుట్టుప్రక్కలు ఉన్నారో వారి గురించి మనం హెచ్చు తగ్గులుగా మాట్లాడకూడదనేసి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. యా అయ్యుహల్లదీనా ఆమను, ఓ విశ్వాసులారా, మీరు ఏ జాతి మరొక జాతిని విమర్శించి లేక ఎగతాళిగా మాట్లాడకండి. ఎందుకంటే ఆ జాతి మీకంటే బాగుండొచ్చు, ఉత్తమంగా ఉండొచ్చు. వలా నిసాఉం మిన్ నిసాయిన్, అలాగే ఒక స్త్రీ ఇతర స్త్రీలను దోషించి మాట్లాడకండి, లేక చిన్న చూపుతో మాట్లాడకండి. అసా అన్ యకున్న ఖైరన్ మిన్హున్న, ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, ఆ స్త్రీల కంటే, ఎవరైతే ఇతరులపై చెప్తున్నారో వారికంటే వీరు బాగుండొచ్చు, ఉత్తమంగా ఉండొచ్చు. అన్ యకును ఖైరన్ మిన్హున్న. అలాగే వలా తల్మిజు అన్ఫుసకుం వలా తనాబజు, మీరు ఒకరి పట్ల ఒకరు చెడుగా మాట్లాడకండి. అలాగే వలా తనాబజు బిల్ అల్కాబ్, ఒకరి పట్ల మరొకరు చెడ్డ పేర్లతో పిలవకండి. బి'సల్ ఇస్ముల్ ఫుసూక్ బఅదల్ ఈమాన్, విశ్వసించిన తరువాత అతి ఘోరమైన పాపాలలో ఒకరిని ఒకరు నిందించుకోవడం, ఇతరుల పట్ల మనం చిన్న చూపుగా చూడడం, లేక ఇతరులను మనం చిన్న పేర్లతో లేక అడ్డమైన పేర్లతో పిలవడం అనేది అల్లాహ్ వద్ద చాలా ఘోరమైన పాపం అని తెలియజేస్తున్నాడు. వమన్ లం యతుబ్ ఫఉలైక హుముజ్ జాలిమూన్. ఇదంతా తెలుసుకున్న తర్వాత కూడా మనిషి అల్లాహ్ దగ్గర క్షమాపణ కోరి తనకు తాను మార్చుకోకపోతే ఇలాంటి వారే దౌర్జన్యపరులు, ఇలాంటి వారే మోసగాళ్ళు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరతుల్ హుజరాత్లో తెలియజేస్తున్నాడు. కనుక నా ప్రియమైన సోదరులారా, ఒకరిని మనం ఎలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళని ఎగతాళి చేయడం, వాళ్ళని చిన్న పేర్లతో లేక అడ్డమైన పేర్లతో మాట్లాడి ఇతరుల ముందర మనం నవ్వుల పాలు చేయడం, ఇది కూడా ధర్మం కాదు. ఇదంతా మనం ఒక విశ్వాసిని చిన్న చూపుతో చూసినట్లవుతుంది. అలాగే ఒక ముస్లిం తప్పనిసరిగా అల్లాహ్ను మరియు అల్లాహ్ ప్రవక్తలను, అల్లాహ్ యొక్క పుణ్యాత్ములైన వ్యక్తులను మనం తప్పనిసరిగా గౌరవించాల్సి ఉంటుంది. అలాగే అల్లాహ్ను కానీ, అల్లాహ్ యొక్క ప్రవక్తలను కానీ, పుణ్యాత్ములను కానీ ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనం వాళ్లను ఎగతాళి చేయకూడదు. ఒకవేళ ఇలాంటి ప్రవక్తలతో కూడా మనం నఅూజు బిల్లాహ్, అల్లాహ్ మరియు అల్లాహ్ యొక్క ప్రవక్తలతో, ముస్లింలతో మనం ఎగతాళి చేసినట్లయితే అల్లాహ్ దాన్ని కూడా ఖండించాడు. భయంకరమైన పాపానికి లోనవుతారు, ఆ తర్వాత అవిశ్వాసం వైపుకు మరులుతారనేసి కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేశాడు. ఏమని తెలియజేశాడు? వలా ఇన్ సఅల్తహుం లయఖూలన్న ఇన్నమా కున్నా లా తఅతదిరు ఖద్ కఫర్తుం బఅద ఈమానికుం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఇలా తెలియజేశాడు, వలా ఇన్ సఅల్తహుం లయఖూలన్న ఇన్నమా కున్నా నఖూదు వ నల్అబు ఖుల్ అబిల్లాహి వ ఆయాతిహి వ రసూలిహి కుంతుం తస్తహజిబూన్ లా తఅతదిరు ఖద్ కఫర్తుం బఅద ఈమానికుం. అతౌబా 65-66వ ఆయత్తో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. ఏమని తెలియజేశాడు? మీరు గనక వాళ్ళను అడిగినట్లయితే ఏమని చెప్తారు? మేము వాళ్లతో ఉన్నాము, వాళ్లతో మనం ఆట్లాడుకున్నాము, వాళ్లలోనే మనం మెలిగాము. ఎలా మెలిగాము? ఖుల్ అబిల్లాహి వ ఆయాతిహి వ రసూలిహి కుంతుం తస్తహజిబూన్. మీరు ఇతరులతో ఆడుకుంటూ పాడుకుంటూ ఎగతాళి చేస్తున్నది మీరు అల్లాహ్ యొక్క ఆయతుల పట్లనా, అల్లాహ్ యొక్క ప్రవక్తల పట్ల? కనుక మీరు ఏ విధంగా అయితే ఆడుకున్నారో లేక ఎగతాళి చేసి తర్వాత సాగులు కల్పిస్తున్నారో లా తఅతజిరు,
అల్లా ముందర మీరు సాకులు చూపకండి. కఫర్తుం బఅద ఈమానికుం, ఎందుకంటే మీరు ఇస్లాం అంగీకరించిన తర్వాత మళ్ళీ అవిశ్వాసంలో పాల్గొన్నారు. కనుక చాలా మంది ఏం చేస్తారు, ఇదెందుకండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇలా చెప్పాడంట, అది నిజమేనా, అది జరుగుతుందా, ప్రళయం రోజు అడగడం జరుగుతుందా, ఏమోనండి కొన్ని విషయాలపై, ఇస్లాంలో ఉన్న విషయాలపై మనకు అర్థం కావడం లేదు. కొంతమంది ప్రవక్తల జీవితాల పట్ల అసభ్యంగా మాట్లాడతారు, లేక ఎగతాళిగా మాట్లాడతారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇన్ని అద్భుతాలు ఉన్నాయా, ఆయన ఎలా జరిగింది అనేసి కొంతమంది చులకనగా మాట్లాడతాడు. ప్రవక్తల జీవితాల్లో కూడా కొంతమంది ఆ విధంగా మాట్లాడతారు. కొంతమంది ఏం చేస్తారు, ముస్లింలలోనే కొంతమంది ఏం చేస్తారు, ఏమంటే ఇస్లాం ధర్మం అల్హమ్దులిల్లాహ్ చాలా విశాలమైంది, కానీ కొంతమంది ఇస్లామియా గురువులు ఏమంటారు, గడ్డం తప్పనిసరిగా ఉండాలి అంటారు. ఏం గడ్డం లేకుంటే స్వర్గంలో పోవడానికి ఏమైనా అడ్డమా అనేసి అడుగుతారు. అల్లాహు అక్బర్. ఈ గడ్డం అనే విషయం ఎవరు మాకు నేర్పించారు, అది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేస్తారు. అలాగే కొంతమంది ఏం చేస్తారు, ఏమండి చీలమన్న ప్యాంట్ వచ్చేసి కిందకు ఉన్నట్లయితే నరకానికి వెళ్ళిపోతారు, దీనికంటే అబద్ధమైన మాట ఉంటుంది అనేసి కొంతమంది అడుగుతారు. నౌజుబిల్లాహ్. ఈ విషయం గురించి ఎవరు తెలియజేశారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. దాన్ని మరుగున పెట్టి గురువులు ఏదైతే బోధిస్తున్నారో ఆ బోధనలను తప్పుపట్టుటకై అతను ఇది కూడా ఆలోచించాడు, ఇది ప్రవక్త గారు నిషేధించింది కదా, ప్రవక్త గారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిషేధించి ఆయనకు చెప్పాడు కదా, అల్లాహ్ మాట అయింది, ప్రవక్త మాట అయింది, తర్వాత గురువు మాట అవుతుంది. ఇలాంటి మూడు వ్యక్తులు చెప్పిన మాటను మనం తిరస్కరిస్తూ తర్వాత ఎగతాళి కూడా చేస్తారు. ఎవరైతే ధర్మంగా నడుచుకుంటున్నారో వారిని చూసే కదా, ఇతను పాత ఆలోచన వాళ్ళు, వీళ్లకు నాగరికత తెలియదు, ఇప్పుడు ఎలా నాగరికత ఉండాలి, ఎందుకు కొంతమంది మనం టీవీ డిబేట్లో కూడా చూస్తుంటాం, తమకు తాము పెద్ద ముస్లింలు అనేసి పేర్లు పెట్టుకొని అనేక రకాలుగా వచ్చి ఇస్లామియా ధర్మ గురువులను కించపరుస్తూ, ఇస్లామియా చరిత్రను కించపరుస్తూ తమ ఇష్టానుసారంగా భయంకరంగా చర్చిస్తూ ఉంటారు. తర్వాత మీరెవరంటే మేము ముస్లిమేనండి. అల్లాహ్. ఈ విధంగా కూడా మాట్లాడేవారు భయంకరమైన చాలా మంది ఉన్నారు. అందుకనేసే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దీన్ని కూడా నిషేధించాడు అనేసి మనం తెలుసుకోవాల్సి ఉండాలి. నా ప్రియమైన సోదరులారా, మనం ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎగతాళి అనేది అల్లాహ్ ప్రవక్తలతో, ధర్మంతో మనం చేసినట్లయితే మనం అవిశ్వాసానికి గురి కాబడినట్లవుతాము. అది కూడా దేని ద్వారా అవుతుంది, మా నోటి ద్వారా, మా నోటి నుండి వెలువడుతుంది. కనుక మా నోటి నుండి వెలువడే విషయాల గురించి మనం చాలా జాగ్రత్త వహించాలి. మనం అనుకుంటాం మనం ఏం తప్పు చేయడం లేదు కదా, ఊరికే నాలుగు వచ్చింది చెప్పేద్దాం, మాట్లాడేద్దామని చెప్తారు. అలా చెప్పకూడదు. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, లైసల్ ముమిను బిత్తఆన్ వలల్ లఆన్ వలల్ ఫాహిష్ వలల్ బజీ. ముస్లిం ఎవడైతే ఉన్నాడో అతను తన నోటి నుండి ఎలాంటి తప్పుడు మాటలు మాట్లాడడు, ఇతరులపై ద్వేషించడు, వాళ్లపై అనేక రకాలుగా శాపించడు. అలాగే అతను తప్పుడు మాట్లాడడు. అంటే మనిషి ఏదైతే అశ్లీలమైన మాటలు ఉన్నాయో అలాంటి మాటలతో ఇతరులతో మాట్లాడాడు. వలల్ బజీ, అతను చెడ్డ రకమైన పనులకు లోను కాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. అలాగే సిబాబుల్ ముస్లిమి ఫుసూకున్ వ కితాలుహు కుఫ్రున్. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని, ఒక ముస్లిం మరొక ముస్లింని ద్వేషించడం, లేక తిట్టడం, లేక తప్పుడు మాటలు మాట్లాడడం అనేది ఇది పెద్ద తప్పుల్లో, మహాపాపాల్లో ఒక పాపము. ఒక కితాలుహు కుఫ్రున్. అలాగే ఒక విశ్వాసి మరొక విశ్వాసితో తగాదలాడడం, పోట్లాడడం, ఇది కుఫ్ర్ కిందకు వస్తుందని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు. అలాగే ఇన్న మిన్ అక్బరిల్ కబాయిర్ అన్ యల్అన అర్-రజులు వాలిదైహి قيل يا رسول الله كيف يلعن الرجل والديه قال يسب أبا الرجل فيسب أباه ويسب أمه فيسب أمه. ఇక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎలా తెలియజేశారు,
అన్నిటికంటే ఘోరమైన పాపాలలో తమ తల్లిదండ్రులను ద్వేషించడం లేక తిట్టడం, తప్పుడుగా మాట్లాడడం అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. అంతలో కొంతమంది, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఎవరైనా తమ తల్లిదండ్రులను తిట్టడం అనేది జరుగుతుందా? అది ఎలా జరుగుతుంది ఓ ప్రవక్త అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఎప్పుడైతే నువ్వు ఇతరుల తండ్రులను తిట్టుతావో దానికి బదులుగా వాడు మీ తండ్రిని తిట్టుతాడు. అలాగే ఎప్పుడైతే నువ్వు వాళ్ళ అమ్మను తిట్టుతావో దానికి బదులుగా వాడు మీ అమ్మను తిట్టుతాడు. కనుక నేరుగా ఏమైంది, పరోక్షంగా ఏమైంది, నీ తల్లిదండ్రులను నువ్వే తిట్టినట్టయింది. ఇది ఘోరమైన పాపాలలో ఒక పాపమని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు. ఈ విషయాన్ని కూడా మనం గమనించాలి. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరొక హదీస్లో ఇలా తెలియజేశారు, అర్బఉ మన్ కున్న ఫీహి కాన మునాఫికన్ వఖాల్ మునాఫికన్ ఖాలిసన్ వమన్ కానత్ ఫీహి ఖస్లతున్ మిన్హున్న కానత్ ఫీహి ఖస్లతున్ మిన్ నిఫాకిన్ వహత్తా యదఅహా ఇదా హద్దథ కదిబ వఇదా ఆహద గదర వఇదా వఅద అఖ్లఫ వఇదా ఖాసమ ఫజర్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, వంచకుని 4 గుణాలున్నాయి. వాటిలో ఒక్క గుణమైన ఒకరిలో ఉన్నట్లయితే వంచకు గుణాలలో ఒకటి ఉన్నట్లు. ఒకవేళ 4 ఉన్నట్లయితే అతను వంచకుడుగా పరిగణించబడతాడని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. దాంట్లో మొట్టమొదటిది ఏమంటే అతను ఇదా హద్దథ కదిబా, ఎప్పుడైతే అతను మాట్లాడతాడో ఆ మాటల్లో ప్రతి మాట తర్వాత ఏం చెప్తాడు, అబద్ధం. నాలుగదనే కదా, నోటి ద్వారా కదా. కనుక నోటిని మనం అదుపులో చేసుకుంటూ తర్వాత మాట్లాడే మాట కూడా సత్యం ఉందా లేదా అని గమనించాలి. లేకపోతే ఆ మాట అబద్ధం ఉన్నట్లయితే అది వంచకునిలో ఒక భాగంగా పరిగణించబడుతుంది. వైదా ఆహద గదర, ఎప్పుడైతే ఇతరుల పట్ల మనం వాగ్దానం తీసుకుంటామో ఆ వాగ్దానాలను మనం పట్టించుకోకుండా వాళ్ళని ఏం చేస్తాం, మోసం చేస్తాం. వైదా వఅద అఖ్లఫ, ఎప్పుడైతే ఇతరులను నేను అది చేస్తాను ఇది చేస్తాననేసి మాట ఇస్తాడో మాట ఇచ్చిన తర్వాత మాటకు వ్యతిరేకంగా మళ్ళీ మర్చుకుంటాడు. 4వ విషయం వైదా ఖాసమ ఫజర, ఎప్పుడైతే అతను పోట్లాడతాడు, తగాదాలు పడతాడు, తగాదం వస్తుంది. ఏమయ్యా, ఏం చేశారు, ఎలా ఉన్నారు, ఏ విధంగా మీరు గడిపారు, మీరు చెప్పేది తప్పు నేను చెప్పేది రైట్ అని మాట విధంగా జరుగుతుంది. కానీ అతను ఈ విధంగా మాట్లాడడం వదిలేసి తన యొక్క అహంకారాన్ని ప్రదర్శిస్తూ ఏం చేశాడంటే గొడవల్లో పైకెత్తి తన భాషను విపరీతంగా మార్చుకొని తిట్టుతూ ప్రతి మాటతో తిట్లతో అతను ప్రారంభిస్తాడు. ఇలాంటి తిట్టే వ్యక్తిని కూడా మునాఫిక్ అంటే వంచకులు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు. కనుక ఇలాంటి 4 విషయాలు ఉన్నట్లయితే అతను మునాఫిక్ కిందకే వస్తాడనేసి కూడా తెలియజేశారు. నా ప్రియమైన సోదరులారా, చాలా సమయం అవుతున్నది. అల్హమ్దులిల్లా మనం మన భాషను, మన యొక్క నాలుకను మనం సంరక్షించుకోవాలి. అలా సంరక్షించుకోపోయినట్లయితే అల్లా దగ్గర మనం పట్టబడతాము. అందుకనేసి మనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేసిన ప్రకారం, అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేసిన ప్రకారం మన నాలుకను మనం సరిదిద్దుకుంటూ ఎవరితో అయితే మనం మాట్లాడతామో మాటల్లో కూడా చాలా చక్కగా మనం మాట్లాడుతూ, చాలా విధానంగా మనం మాట్లాడుతూ, పెద్దవారితో ఎలా మాట్లాడుతున్నాము, చిన్నవారితో ఎలా మాట్లాడుతున్నాము, మామగారితో ఎలా మాట్లాడుతున్నాము, తమ్ముడితో ఎలా మాట్లాడుతున్నాము, అన్నతో ఎలా మాట్లాడుతున్నాము, తల్లితో ఎలా మాట్లాడుతున్నాము అని ప్రతి విషయంలో మనిషి ఆ యొక్క గుణాన్ని తన మనసులో ఉంచుకొని మాట్లాడాలి. అలా మాట్లాడకున్నట్లయితే అతను పాపాత్ముడు అవుతాడు. అందుకనేసి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఇలా తెలియజేశాడు, మా యల్ఫిదు మిన్ ఖౌలిన్ ఇల్లా లదైహి రఖీబున్ అతీద్. కనుక ఏదైతే మనం మాట్లాడుతూ ఉంటామో ప్రతి మాట వెనుక ఆ మాటను రాయబడే మన
దూతలు ఉంటారు. కనుక తెలివితో మనం చక్కగా ఆలోచించి మాట్లాడడానికి ప్రయత్నించండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరి పాపాలను క్షమించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మా నాలుక ద్వారా వెలువడే ప్రతి మాట మంచి తనంలో ఉండాలని, ఇతరులకు ప్రయోజనం కలగాలని, దీని ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర మాకు పుణ్యం పొందాలనేసి ఉద్దేశంతో ప్రతి మాట మాట్లాడండి. అల్హమ్దులిల్లాహ్ ప్రతి మాటలో మాకు పుణ్యం ఉంటుంది. ప్రతి మాట ద్వారా మా పాపాలు క్షమించబడతాయి. నిత్యం మనం అల్లాహ్ యొక్క కీర్తనలను మనం కీర్తిస్తూ ఉండాలనేసి మనం ప్రయత్నించండి, మీరు కాంక్షించండి. ఎందుకంటే వేస్ట్ మాటల కన్నా సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్, సుబ్హానల్లాహి బిహమ్దిహి, సుబ్హానకల్లాహుమ్మ, అలాగే లా ఇలాహా ఇల్లల్లాహ్, అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనేక రకమైన తస్బీహులు మాకు తెలియజేశారు. అలాంటి తస్బీహులతో మన నాలుక నిండినట్లయితే అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, దానివల్ల ఎన్ని పుణ్యాలు వస్తాయంటే మనం దానికి అర్థం చేసుకోలేము. కానీ మనం ఏం చేస్తుంటాం, మన నాలుక ద్వారా మా అన్న ఇలా చేశాడు, మా వాడు అలా చేశాడు, నా ఫ్రెండ్ ఇలా చేశాడు, అతను ఇలా చేశాడనే తప్పుడు మాటలతో మాట్లాడుకుంటూ మా యొక్క పాపాలను మనం కొండల్లా పెంచుకుంటూ పోతున్నామే తప్ప కరిగేదానికి అవకాశం లేకుండా పోతున్నది. ఒకవేళ ఇలా చేసినట్లయితే కరగాలంటే దానికి కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాకు ఉపాయం ఇచ్చాడు. అదేమంటే మనం అస్తగ్ఫిరుల్లాహ్ అని నిత్యం చదువుతూ ఉండాలి. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా తెలియజేస్తున్నారు. ఏమని? నేను 70 సార్ల కంటే ఎక్కువగా అల్లాహ్ను అస్తగ్ఫిరుల్లాహ్ అనేసి క్షమాపణ కోరుతుంటాను. కనుక మనం కూడా అల్లాహ్ దగ్గర క్షమాపణ కోరాలనేసి మనం నిత్యం గమనించాలి. అలాగే అనేక చోట్ల ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇక్కడ ఏం దువా చదవాలి, ఇంట్లో బయటప్పుడు ఏం దువా చేయాలి, ఇతరులతో కలిసినప్పుడు ఏం దువా చేయాలి, మనం ఎక్కడైతే కూర్చుంటామో అక్కడ ఏం దువా చేయాలి, ప్రతి దానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాకు దువాలు నేర్పించారు. దానివల్ల కూడా మా నాలుక మంచి పలుకుతాయి, దానివల్ల కూడా మాకు పుణ్యాలు అనేది లభిస్తాయి. కనుక నా ప్రియమైన సోదరులారా, అల్లాహ్ మమ్మల్ని అందరినీ క్షమించుగాక. ఇంతవరకు ఏ పాపాలు అయితే జరిగాయో వాటన్నిటిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా క్షమించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాకు సద్బుద్ధిని ప్రసాదించుగాక. మా నాలుక ద్వారా మాకు పుణ్యాలు ప్రసాదించుగాక. అలాగే మా నాలుక ద్వారా మనకు నరకాగ్ని నుండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రక్షించుగాక. మాకు స్వర్గాన్ని ప్రసాదించుగాక. మా పెద్దలను వఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.